హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ స్మార్ట్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా చల్లచల్లగా చాలా బాగుంటుంది. ఈ వేసవకాలం ఎండలకి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది ముందుగా నేను సగ్గుబియ్యం కడుక్కుని కొన్ని వాటర్ పోసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు పక్కన వేరే గిన్నెలో పాలు పోసుకోవాలి. నేను 2 కప్పులు పాలు పోసుకుంటున్నానండి. ఇవి బాగా మరిగించాలి. 2 కప్పులు దాదాపు 1/2 లీటర్ పాలు అండి. 1/2 లీటర్ పాలు, వాటర్ ఏమి పోయొద్దండి. బాగా మరిగించుకోవాలి. వాటర్ పోసుకుంటే మళ్ళీ అది మరిగేదాకా టైం పడుతుంది కదా. ఈ విధంగా పక్కనే సగ్గుబియ్యం ఉడికిపోయాయి కదా. ఇవి ఉడికిపోయి ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యాయంటే ఉడికిపోయినట్టే. ఇవి మరుగుతున్న పాలలో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ అండి. నేను వెనిల్లా ఫ్లేవర్ తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు, ఎక్కువైనా బాగా చిక్కగా అయిపోతుంది, చూసుకుని వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనకు సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి కూడా చిక్కగానే ఉంటుందండి. ఇవి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టుకుంటుంది. వేయగానే చిక్కబడిపోతుందండి. ఈ విధంగా వేసుకుని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా కుక్ అవ్వాలి. కలుపుకుంటూ ఉండండి, అడుగంటుకుంటుంది. ఈ విధంగా 2 నిమిషాలు అయితే సరిపోతుందండి. పక్కకు దించేసి చల్లారి దాకా ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. గరిటెతో కలుపుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఏ విధంగా కలపకపోతే మేగడ పడుతుందండి. కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఒక 2 గంటలు నేను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసి దాంట్లో ఫ్రూట్స్ వేసుకుందాం. కొన్ని బ్లాక్ గ్రేప్స్, కొన్ని యాపిల్ ముక్కలు, కొన్ని బనానా ముక్కలు, కొన్ని దానిమ్మ గింజలు వేసుకోవాలి. మన దగ్గర ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. చల్లచల్లగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.